ఇక అలాగే దమ్మాయి కూడా ఇక నల్గొండ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రగులుతోంది. కొత్త డీసీసీగా ఎంపికైన కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపైన, తన కుటుంబం పైన, తన తల్లిదండ్రులను అసభ్యకర పదజాలంతో కైలాష్ నేత దూషించాడంటూ కంప్లైంట్ చేశారు. మీడియా ముందు తమను అవమానించారంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో తెలిపారు కోమటిరెడ్డి. కైలాష్ నేతపై తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు. డీసీసీ పదవి నుంచి కైలాష్ నేతను తొలగించాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్గొండ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు రగులుతోంది. కొత్తగా ఎంపికైనటువంటి డీసీసీగా ఎంపికైనటువంటి కైలాష్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపైన, తన కుటుంబం పైన, తన తల్లిదండ్రులను అసభ్యకర పదజాలంతో కైలాష్ నేత దూషించాడంటూ కూడా కంప్లైంట్ చేశారు. మీడియా ముందు తమను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. ఇక కైలాష్ నేతపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలో తెలిపారు కోమటిరెడ్డి. అలాగే కైలాష్ నేతపై తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎంకు విజ్ఞప్తి చేశారు. డీసీసీ పదవి నుంచి కైలాష్ నేతను తొలగించాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రమేష్ అందిస్తారు. రమేష్, అధ్యక్ష ఎంపిక అనేది కొత్త పంచాయతీకి తెరలేపిందని చెప్పవచ్చు. ఇక్కడ నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేతను నియమించడం జరిగింది. ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంపై సీరియస్ గా స్పందించడం జరిగింది. ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. అతను గతంలో పున్న కైలాష్ గాంధీ భవన్ లో తన మీద మాట్లాడినటువంటి వల్గర్ లాంగ్వేజెస్ తనపై, అదేవిధంగా తన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి మాటలను కూడా గుర్తు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి నుంచి తప్పించాలని కూడా లేఖ రాయడం జరిగింది. నిన్న మొన్న కూడా మనం చూడడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులంతా కూడా నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి కూడా వీరంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. డీసీసీ ఎంపికపై అన్ని జిల్లాల్లో చాలా చోట్ల జరిగిన, కానీ ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా లేఖ రాసి అతన్ని తొలగించాలని, డీసీసీగా కొత్తగా ఎంపిక చేసినటువంటి పున్న కైలాష్ నేతని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అనేది కలకలం సృష్టించింది. ఈ విషయంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత, మొత్తం కూడా నల్గొండ జిల్లాలో కీలక నేత. అలాంటిది అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న కూడా డీసీసీ అధ్యక్షుని నియమించిన పట్ల కూడా ఇలా ప్రకటిస్తారు. అతను గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అన్నిటిని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీకి కూడా ఒక లేఖను కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు కానీ, అదేవిధంగా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అలాంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ఆ విధంగానే ట్రోల్ అవుతున్నాయి. అతన్ని ఎవరైనా దాడి చేశా కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు, అదేవిధంగా అతనిపై కేసు నమోదు చేయాలని కూడా ఎట్ ఏ టైం జిల్లా ఎస్పీకి కూడా ఒక లేఖ రాయడం జరిగింది రేవంత్ రెడ్డికి. రమేష్, అయితే కొత్త డీసీసీగా ఎంపికైనటువంటి కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే తనపైన, తన కుటుంబం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అటు సీఎంకు కూడా లేఖ రాశారు. అంటే ఈ వివాదం అంతా కూడా డీసీసీగా ఎంపిక కాకముందుకు జరిగిందా, లేదా ఎంపిక అయినాక జరిగిందా? అదేవిధంగా ఒకవేళ గతంలో జరిగి ఉంటే ఇప్పుడు క్రమశిక్షణా చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? మొదటి నుంచి కూడా అతను ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుని నియామకం అనేది కూడా ఏ విధంగా చేస్తారని కూడా, ఎందుకంటే ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు, నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి సమయంలో గతంలో
పై మాట్లాడినటువంటి వ్యక్తులకు అలాంటి అసభ్య పదజాలం మాట్లాడినటువంటి వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారు, దీనిపై పునరాలోచన చేయాలని అతన్ని తొలగించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులంతా కూడా చాలా వరకు డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడడం జరిగింది. గుమ్మల మోహన్ రెడ్డి చివరి వరకు కూడా తనకు డిసిసి అధ్యక్షుడు పదవి వరిస్తుందని అనుకున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేక వర్గం పున్న కైలాస్ నేతకు డిసిసి అధ్యక్షుల నియామకం పట్ల కూడా కోమటిరెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా కోమటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా లేఖ రాయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పాటు ఆ మంత్రులతో అదేవిధంగా దగ్గర అనుచరులతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంపై చాలా సీరియస్ గా ఘాటుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి తనపై తన కుటుంబంపై అసభ్య పదజాలం మాట్లాడినటువంటి వ్యక్తికి, అలాంటి వ్యక్తికి ఏ విధంగా డిసిసి ఎంపిక చేస్తారు, ఏ విధంగా పదవి ఇస్తారు, అతన్ని డిసిసి నుంచి తొలగించాలని లేఖ రాయడంతో పాటు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసి అతనిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి కూడా మరొక లెటర్ కూడా రాయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా అధ్యక్ష విషయం అనేది కూడా ఒక మంత్రి మొత్తం కూడా తెలంగాణలోని అన్ని జిల్లాలు 33 జిల్లాలకు కూడా అధ్యక్షులని నియమించారు. కానీ ఒక మంత్రి అయి ఉండి కూడా జిల్లా అధ్యక్ష నియామకం పట్ల ఈ విధంగా లేఖ రాసి అతన్ని తొలగించమనేది ఎక్కడా చోటు చేసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది చాలా దగ్గరగా లేఖతో కాకుండా కూడా డైరెక్ట్ గా చెప్పి కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుని తొలగించాల్సిందే అని కూడా ఒక డిమాండ్ అయితే లేవనెత్తినటువంటి అంశం కనపడుతుంది. జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే నూతన అధ్యక్షుడిని నియామకమైందో అప్పటి నుంచి కూడా గ్రూపులుగా విడిపోవడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు పున్న కైలాస్ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కలవనివ్వలేదు. ఇప్పటికైనా చాలా వరకు కలిసి ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేఖ కానీ అదేవిధంగా ఆ ఎస్పీకి పంపించినటువంటి ఆ లెటర్ కానీ 2 విధాలుగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడిని తొలగించాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కొత్త డీసీసీగా ఎంపికైనటువంటి కైలాష్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం. తమ్ముని పంపించినావు, ఆ తర్వాత నువ్వు పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, విమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిడ్డల కోసం రాజీనామా చేసినావు.